నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. గద్వాల్ జిల్లా ఐజా మండలం వెంకటాపూర్కు చెందిన పేద వైద్య విద్యార్థి సుస్మిత విద్య కోసం ఆర్థిక సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ని ఆశ్రయించగా స్పందించిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయవాణి ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుస్మిత ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు. మంచి పని చేస్తున్నాం. పాప డాక్టర్ చదువుతుంది. అయితే ఆమెకి ఫీజుకి డబ్బులు లేవని ట్వీట్ చేస్తే నేను సరే చేద్దామని చెప్పాను. ఈ డాక్టర్ గారు స్పందించి చంద్రశేఖర్ స్పందించి నేను కడతాను ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు కలవలేదు ఫస్ట్ టైం. ఆయన ముందుకు వచ్చి చెప్తే థ్యాంక్ యూ అని చెప్పి ఈరోజు వచ్చి వాడు డబ్బులు ఆల్రెడీ చెల్లించింది 1 year అయింది కదా, 6 months అయింది. ఇప్పుడు అమ్మాయికి ఏజ్ అవుతుంది. చెల్లెల్లో కాలేజ్ అవుతుంది. కష్టపడి పైకి వచ్చి చేస్తే అది డాక్టర్ గారు నీకు హెల్ప్ చేస్తారు కదా, నువ్వు డాక్టర్ అయినా మరి వేరే హెల్ప్ చేస్తావా? ఎవరన్నా చదువుకున్న పిల్లలు, ఎవరన్నా పేద పిల్లలు ఉంటే నువ్వు బాధ్యతగా తీసుకొని నీకు వచ్చిన కష్టం వాళ్ళకి రావడంతో ఒక 4-5 కలిపి. ఓకే, ఇట్లా నాన్నమ్మ మంచిగా చూసుకో. ఏం చేస్తారు? వ్యవసాయమా? పొలం లేదా? గద్వాలా కూడా పిల్లలు అనే గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నదా? పర్లేదా? గురుకులమా లేకపోతే గవర్నమెంట్ స్కూల్? గురుకులం. చాలా నేర్పు గురుకులం చెప్పాలి. నవీన్ సార్ ఉన్నప్పుడు బాగుంటుంది. చాలా ఇన్స్పిరేషన్. మరి మీరేటో చదువుకున్నారు? మీకు ఎవరు ధర్మాత్మ హెల్ప్ చేసింది కదా? స్కాలర్షిప్ అది గుర్తొచ్చి మళ్ళీ అమ్మాయికి హెల్ప్ చేసినాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మైండ్ ఉంటా అది మీకు చేసిన కదా పిల్లలు కదా మీకు బాబు. ఈ మంచి పని చేస్తే నీ బాబుకి ఎప్పుడు దగ్గర మంచి జరుగుతున్నాను. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత బాగా చదువు. డాక్టర్ గారు మర్చిపో.